నేనైతే చిక్కుడుకాయ పచ్చడి పెడతాను. చిక్కుడుకాయలకి ఇలా రెడీ చేశాను. మంచిగా కడిగి తూర్చి ఒక కాటన్ గుడ్లోనే వేసి కూరవండి మంచిగా. తర్వాత ఈ బయట చిక్కుడు అయితే తీయండి. తర్వాత ఇప్పుడు నూనెలో వేసి వేయించడామని అయితే రెడీ చేశాను. ఇది చింతపండు గుజ్జు ఆయిల్ అయితే బాగా హీట్ అయింది కదా చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఏంటంటారా మేము ఇక్కడ రోజు చిక్కుడుకాయ పచ్చడి పెడదామని రెడీ చేశాను ఫ్రెండ్స్. ఇది చూడండి చింతపండు గ్రేవీ అయితే ఇలా తయారు చేశాను. నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయలు ఫ్రెష్గా ఉన్నాయి కదా మంచిగా అటు ఒకసారి చూసేసిన ఈ కేజీకి ఎక్కువ ఉంటాయి. అన్ని మంచి చిక్కుడుకాయలు చూడండి ఫ్రెండ్స్ అన్నారు. మాకెట్టి రాసాయి మంది రాసాయని గట్టిగా ఈరోజు పనిపోయి పని పెట్టిన ఫ్రెండ్స్. ఓకేనా దాంట్లో అయితే కట్టలేదు కదా. ఓకేనా బాయ్ ఫ్రెండ్స్. పట్టేలా ఉంటారో చూసాక కామెంట్ చేసిన మీరు. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్. ఇగో చిక్కుడుకాయలు పచ్చడి పెడుతున్నాను కదా. చిక్కుడుకాయలు అయితే అయిపోయాను ఫ్రెండ్స్. ఇలా మంచిగా వేయించండి. ఇగో ఇంకా వేగుతూనే ఉన్నాయి. కొన్ని అయితే కొన్ని వేయించండి ఫ్రెండ్స్. వేయించండి. నేనైతే ఫస్ట్ టైం ఫ్రెండ్స్ పచ్చడి అయితే పెడుతున్నాను. ఇదైతే చింతపండు గ్రేవీ. మంచిగా చింతపండు మంచిగా గుజ్జుగా కలిపి వేడి చేశాను నూనె వేసి. దగ్గరకు వచ్చేలాగా కాగబెట్టాను దీన్ని. అయితే ఫస్ట్ టైం పచ్చడి ఎలా ఉంటుందో చూడాలి మరి టేస్ట్ అయితే. మీకు కూడా చిక్కుడుకాయలు చెట్టుకు కాస్తాను అనుకొని ఎక్కువ ఉన్నాయనుకోండి, అలా చెట్టుకు వదిలేయబాకండి. ఎందుకు ముదిరి ఎండిపోతాయి. ఇలా చట్నీ చేసుకోండి. కొంచెం గుర్తేనే ఉంటుంది కదా ఇలా చేసామన్నట్టుగా. మా చెట్టుకైతే బాగానే 2 కేజీల దాకా వెళ్ళింది ఫ్రెండ్స్. పక్కింటి వాళ్ళకి కొన్ని పెట్టాను, కొన్ని అయితే కూర చేశాను. తర్వాత మిగిలిన అయితే ఇలా చట్నీ చేద్దామని రెడీ చేస్తున్నాను. ఇలా వేపిన తర్వాత ఇక నేనైతే మెంతులు కూడా వేపాను. అవైతే ఇంకా పౌడర్ పట్టలేదు. మెంతులు ఇలా దోరగా వేపండి. ఈ పౌడర్ పట్టేసి కొద్దిగా కారం, కొంచెం ఉప్పు, పచ్చడి ఉప్పు ఉంటుంది కదా, ఉప్పుని తీసుకొని రండి. ఉప్పు కారం అన్నీ కలిపేసి మొత్తం కలపండి. కొద్దిగా పసుపు అన్నీ యాడ్ చేయండి. చాలా బాగుంటుందంట ఫ్రెండ్స్ పచ్చడి. నేనైతే టేస్ట్ చేయలేదు ఫ్రెండ్స్, కాకపోతే చెప్తున్నాను. పెద్దవాళ్ళు చెప్తుంటే విన్నా. ఈసారి అయితే ఎప్పుడు అన్ని చిక్కుడుకాయలు కాయలేదు. ఈసారి మరిన్ని కాసేసరికి నాకు కూడా ట్రై చేద్దాం అనిపించింది. అన్నీ అయితే మంచిగా వేగినాయిగా గ్యాస్ అయితే కట్టేసిన. ఇక ఇలా యాగనివ్వండి. ఇలా కొన్ని తీసి అన్నీ ఒక్క దాంట్లో పెట్టి కొద్దిగా చల్లారనివ్వండి. వేడి మీదే కలపొద్దు, చల్లారినాక కలపండి. నేనైతే ఫస్ట్ టైమే అసలు భారీ ఎత్తి మీద చేస్తున్నా, కొన్ని అన్నీ కాకుండా. ఇది మాత్రం ఇంత బెడ్స్ కట్టినా ఎవరు తినరు, నాకే పట్టిద్ది, నా బాలత పడిద్దిగా నేనే తినాలి. అయినా పర్లేదు ఫ్రెండ్స్, మనం చేసిన వంట మన చేతులారా మంచిగా అనిపిస్తుంది కదా. ఇక మొత్తం తీసేసాను. ఈ నూనెలోనైతే కొంచెం ఇంకొద్దిగా నూనె పోసి తాలింపు చేస్తాను. తాలింపు చేసేటప్పుడు కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇవన్నీ అయితే ఇలా ఉన్నాయి కదా, ఇలా కొద్దిసేపు ఫ్యాన్కి పెడదాము. మంచిగా చల్లారుతాయి కదా, జరసేపు ఫ్యాన్కి పెడితే మంచిగా ఉంటాయి. పచ్చడంతా అయినాక కూడా నేనైతే చూపిస్తా. ఇలా వేపుకొని చిక్కుడుకాయలు అయితే మరిన్ని ఉన్నప్పుడు వేస్ట్ చేయలేక ఇలా అయితే చేసాను. ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ ఖరాబ్ అవుతాయి ఫ్రెండ్స్, అంతా మంచిగా ఉండవు. ఎక్కువ ఫ్రిడ్జ్లో పెట్టకండి. ఇలా చేసుకొని పచ్చళ్ళలాగా పెట్టుకోండి, మంచిగా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్. మరి ఇలాంటి వీడియోల కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్. మరి నాకు వచ్చిన అంతలో నేనైతే ఇలా చిక్కుడుకాయ పచ్చడి పెడతాను ఫ్రెండ్స్. చిక్కుడుకాయలు అయితే వేపాను కదా, ఇక మెంతులు మిక్సీ పట్టేసి తర్వాత కారం, ఉప్పు, మెంతుల పొడి, ఎల్లిపాయలు కలిపి మళ్ళీ తాలింపు పెడతాను. అలానే చేసుకోండి. ఎంత బాగుంటుంది. ఇక కలపటం అంటే మీకు యాస్టింగ్ తెలిసింది కదా, లేపటం అయితే ఇలా వేసుకోండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. మరి అందరికీ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైవ్ అండి. ఇది ఏం పచ్చడి చూసారా? చిక్కుడుకాయ పచ్చడి అయితే అయ్యింది ఫ్రెండ్స్. ఎంత కలుపుగా ఎలా ఉన్నాయి చూడండి. అసలు ఎంత బాగుందండి చట్నీ అయితే. చూడండి ఎంత బాగుంది అసలు. మా ముహూర్తాన్ని నూరు పోయేటట్టు పచ్చడి అయితే. సింపుల్గా చేసుకుంటాం ఫ్రెండ్స్ పచ్చడి అయితే. చిక్కుడుకాయ కాయ అసలు చూడండి బాగుందా, వెరీ నైస్ కదా. అసలు ఇట్లా మస్తు అనిపించాలి, ఎక్సలెంట్ ఫ్రెండ్స్. ఇలాంటి పచ్చడి కావాలనుకుంటే ఫ్రెష్ చిక్కుడుకాయ, గంట చిక్కుడుకాయ అంటాం కదా, ఇవి ఎంత ఉన్నాయి? 2 అంగాలే ఉన్నాయి. చూపించిన 2 అంగాల చిక్కుడుకాయలు
ఇలా మంచిగా ఉన్నట్టు వేసి కాకుండా ఉండాలంటే ఇవి ఫస్ట్ కడిగి తూర్చి మంచిగా తడి లేకుండా నూనెలో లైట్గా వేపండి. వేపిన తర్వాత కొద్దిగా మరి మాటలు వేపిన తర్వాత మెంతు పిండి, పసుపు, ఉప్పు, కారం, చింతపండు గుజ్జు ఇలా కలిపేయండి. ఇందులో కొద్దిగా చల్లారినాక పోపు అయితే వేయండి. నేను పోపు అయితే నేను పెట్టాను, చూపిస్తాను అది. చూసారా, కరివేపాకు, ఎరపాయలు, తరం ఎలా వేస్తామండి వేసి ఇవ్వండి. అంత బాగుందండి. చూసారా, టేస్ట్ అయితే అదిరిపోయింది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి. కరివేపాకు, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, మినపప్పు, శనగపప్పు అన్నీ వేసాను. ఇక కలుపుతున్న పిల్లలు ఎంత బాగుందంటే వెరీ నైస్. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, బాయ్.